తిరుపతి గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. నగరంలో కూటమి నేతల భూ కబ్జాలు వరికట్టాలంటూ నినాదాలు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా కూటమి నేతలతో కుమ్మక్కయ్యారన్నారు. బలవంతంగా పేదల భూములు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. నగరంలో కూటమి నేతల భూదందాలు రోజు రోజుకి హెచ్చుమీరుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎర్రమిట్టలో జరుగుతున్నటువంటి దారుణానికి సంబంధించి వెంటనే అరికట్టాలంటూ సిపిఎం, సిపిఐ గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరం నడిబొడ్డులో కూటమి నేతల ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరిపోతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ తిరుపతిలో గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపడుతున్నారు బాధితుల తరఫున సిపిఎం, సిపిఐ వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది సార్ తిరుపతి నగరంలో? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి మఠం భూములు, ప్రైవేటు భూములు, రెవెన్యూ భూములని ఆక్రమణకు గురి అవుతున్నాయి. భూ కబ్జాలు చేస్తా ఉన్నారు. దాన్ని అడ్డుకుంటే రౌడీజం చేస్తున్నారు. ప్రైవేటు భూముల్లో ఉన్న ఇండ్లు కూడా కొట్టేస్తున్నారు. రౌడీజం చేసి ప్రభుత్వ భూముల్ని, మఠం భూముల్ని కబ్జా చేసుకుని ఫ్లాట్లు వేసుకుని కోటాను కోట్ల రూపాయలకు అమ్మేస్తా ఉన్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు లేదా పోలీస్ యంత్రాంగం గాని లేదా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవరు గాని నోరు తిరగడం లేదు. 65 నుండి ఒక దళితుడు భూమి పెట్టుకుంటే ఆ భూమిని ఆక్రమించుకొని ఈవేళ ఆ భూమి మొత్తం కూడా ఒక పోలీసు అండలతో, శేఖర్ రెడ్డి అనేటువంటి పోలీసు కానిస్టేబుల్ తో వాళ్ళ అండతో, ప్రభుత్వం అండతో ఈవేళ ఆ ల్యాండ్ ని మొత్తం కూడా ఆక్రమించుకొని 270 అంకణాలు ఆక్రమించుకున్నాడు ఒక్కడే. సుమారు 50 మంది పిల్లకాయలు, ఒక 20-30 మంది ఆడవాళ్లు జేసీబీ వచ్చి తోసినారు. మేము అడ్డుకున్నాము. నాయన మాది ఇది సొత్తు, కోర్టులో కేసు ఉండదు, మేము తిరుగుతా ఉన్నాము. నాయన ఎందుకు వచ్చినారు, ఎవరు పంపించినారు, మీరు ఏదైనా కాగితాలు ఉంటే ఈయన అడిగినాము. మమ్మల్ని లెక్క పెట్టలేదు. విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వ నాయకులు తిరుపతి నగరంలో రౌడీలుగా పేరుగాంచినటువంటి అనేక మంది విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ తిరుపతిని ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఎక్కడ భూములు కనబడితే కబ్జా చేసేసి కబ్జాకి అడ్డొచ్చినటువంటి కొనుగోలుదారులు వచ్చి ఈ భూమిని కొనుక్కున్నాము, 40 ఏళ్లుగా 30 ఏళ్లుగా మా స్వాధీనంలో ఉందనంటే కూడా లెక్క చేయకుండా ఈడ్చి పడేసి ఆ భూముల్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గూండాలకు వ్యతిరేకంగా సిపిఐ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ లో కావచ్చు, రూరల్ మండలంలో కావచ్చు, తిరుపతి టౌన్ లో ప్రధానంగా ఈ యొక్క ఎర్రమిట్టలో జరుగుతున్నటువంటి దారుణానికి సంబంధించి బాధితుల పక్షాన ఈ రోజు సిపిఐ న్యాయ పోరాటానికి దిగుతోంది. ప్రధానంగా వారికి న్యాయం చేయాలంటూ ప్రధాన డిమాండ్ ఇక్కడ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.